ఇక మంచిర్యాలలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండవ సంవత్సరం 2024-25 అంటే పోయిన సంవత్సరం కూడా 8,000 కోట్లేమో లాభాలు వచ్చినాయి అన్నారు. వచ్చి 4,000 కోట్లేమో బోనస్ గీనస్ లెక్క పెట్టిండ్రు. మిగతా 4,034 కోట్లు సింగరేణి భవిష్యత్తు కోసం పక్కకు పెడుతున్నాం, దాచిపెడుతున్నాం బ్యాంకులో అన్నారు. 4,000 కోట్లు బ్యాంకులో దాచిపెడుతున్నాం. రేపు సింగరేణి భవిష్యత్ విస్తరణ కోసం, సింగరేణి అవసరాల కోసం ఈ పైసలు కూడా దాచిపెడుతున్నాం, పక్కకు పెట్టినామో అన్నారు. లాభాలు వచ్చినాయి. లాభాలలో ఇగో గిదేమో బోనస్, గిదేమో ఖర్చు, ఈ 4,000 భవిష్యత్తుకు పక్కకు పెట్టినామో అన్నారు. కుల్లం అడుగుతున్నాను నేను. పోయిన ఏడాది 2,200, ఈ ఏడాది 4,000, మొత్తం కలిపితే 6,315 కోట్లు సిలకుండాలనా వద్ద పైసలు? మీరే చెప్పిన లాభం వచ్చింది, పక్కకు దాచిపెడుతున్నాము అని. 6,315 కోట్లు లాభాల్లో నుంచి దాచిపెట్టినాము, పక్కకు పెట్టినాము, సింగరేణి అవసరాల కోసం దాచినాము అన్నారు. మరి ఈరోజు సింగరేణి ఎందుకు 4,300 కోట్ల అప్పుల్లో ఉన్నదో ఇవాళ బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గోల్మాల్ లేదా ఇక్కడ? అరే ఒక దిక్కేమో 6,000 సిలకున్నది పక్కకు పెట్టినా అంటావు, ఇంకో దిక్కేమో 4,300 కోట్ల అప్పు ఉన్నది అంటావు. ఎటువైనా మరి పైసలు? ఆనాడు బీఆర్ఎస్ ఉన్ననాడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే. 1,000 కోట్లు 2,000 కోట్లు బ్యాంకుల నగదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేవింగ్ అకౌంట్లో పెడితే 3 పైసలు 4 పైసల మిత్తి వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 పైసలు 7 పైసల మిత్తి వస్తుంది అని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. గట్లనే సింగరేణి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టింది. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న సింగరేణి ఎందుకు 4,300 కోట్ల అప్పుల్లోకి పోయింది? 30వ తారీఖు వస్తే అప్పు తెస్తే తప్ప మీకు జీతాలు పడతలు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. నేను ఆర్థిక శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మనకు కూడా ఓడి ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్. అంటే కొంత పరిమితికి మించి డబ్బులు తీసుకోవడానికి కొద్ది రోజుల కోసం పర్మిషన్ ఇస్తారు. మనకు మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు ఓడి ఎంత అంటే 3,200. సింగరేణి ఓడి ఎంత? 4,300. యావత్ తెలంగాణ ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి 1,100 కోట్లు ఎక్కువైపోయింది. అంటే ఎటు పోతుంది సింగరేణి? అంచు మీదకి వచ్చింది, ఇక కొన మీదకి వచ్చింది. 4,300 కోట్ల అప్పుల్లోకి వచ్చింది. ఎప్పుడన్నా జారిపడవచ్చు. ఎందుకు పోయింది అప్పుల్లోకి? అవసరం లేకున్నా జైపూర్ సోలార్ పవర్ ప్లాంట్, జైపూర్ పవర్ ప్లాంట్ పెట్టుడు, 1,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడు, ఓబీ టెండర్లతో స్కామ్ చేసుడు, డీజిల్ స్కామ్ చేసుడు, జైపూర్లో పోయి అక్కడెక్కడో సోలార్ పవర్ ప్లాంట్ కాశ్మీర్ బార్డర్లు పెట్టమనుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా గిన్ని ఉన్నాయి స్కాములు. 2 ఏళ్లలో గిన్ని స్కాములు చేశారు. మీకు కూడా ఒప్పుకోలేదు, నాకు కూడా ఒప్పుకోలేదు, షార్ట్ కట్ చేస్తా కానీ ఇంకా చాలా ఉన్నాయి స్కాములు. అంటే ఇప్పుడు సింపుల్ మీరు అడగాల్సింది, అరే 6,000 కోట్లు సిలక పెట్టినమంటారు, లాభాల్లో పక్కకు పెట్టమంటారు. అరే 6,000 కోట్లు బ్యాంకులు ఉంటే మరి 4,000 కోట్లు అప్పేందుకు? అంటే లేని లాభాలను, రాని లాభాలను చూపించి ఆ లాభాల మీద ట్యాక్సులు కట్టిండ్రు. ఎంత ఘోరం అంటే ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ ఉండదు, 30% కట్టాలి. 1,000 కోట్లు వస్తే 300 పోతాయి ఢిల్లీకి. 300 అంటే 6,000 కోట్లు అంటే 6 మూల 1,800 ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరి, డిఎంఎఫ్టీ కట్టిరి, కోల్ సెస్ కట్టిరి, డివిడెండ్ కట్టిరి, సిఎస్ఆర్ కట్టిరి. లేని లాభాలకు 1,000 కోట్లు ఖరాబ్ చేస్తే ఇలా ఉన్నదే లోపలికి పోయేటట్టుంది. అప్పుడప్పుడు మనం చూస్తాం చూడు, అధిక వడ్డీ ఆశా చూపి ఉడాయించిన అని ఏదో పేపర్లు చదువుతుంటాం అప్పుడప్పుడు. గట్లున్నది కథ ఇది. వాడు రాత్రి లేచి పిక్తారు చూడు. ఇది కూడా గాడికి వచ్చింది. ఇప్పుడు ఆ సీఎండీలు ఏం చేశారు? ఆ కాంగ్రెస్ హయాంలో ఉన్న సీఎండీ, ఈ బట్టి గారు, వీళ్ళందరూ కలిసి ఒక సింగరేణిని లాస్ట్ గాడికి తెచ్చింది. ఇది కార్మికులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇక ఇది కథ. కష్టం మీది, చెమట మీది, రక్త మాంసాలను కరిగిచ్చి కష్టపడ్డారు సింగరేణికి మీరు. సొమ్ము మీది, సోకు రేవంత్ రెడ్డి వైపుకి. ఈయన మన్మడు, ఈయన మన్మని షోకు తీర్చేటికి ఎవడో మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఖర్చు పెట్టాలా? అరే మంచినీళ్ళు లేవు బాయిల మీద మా కార్మికులకు కడుపు నిండా అన్నం పెడతలేరు. అరే మా కార్మికుల బతుకులు ఆగమైతుంటే 100 కోట్లు తీసుకుపోయి ఈయన ఫుట్బాల్ ఆడబట్టే.
ఎవరి కోసం ఫుట్బాలు, ఎవరి కోసం ఆడుతున్నావు, ఎవరి సొమ్ము, నువ్వెవడి ఆడడానికి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. సరే, ఇదంతా అప్పుల కుప్ప. ఇప్పటిదాకా చెప్పిన సింగరేణి, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. మన పక్కనే ఉంటాడు శ్రీధర్ బాబు, ఆయన రాసిండిది. మేనిఫెస్టో చైర్మన్ ఎవరు, సంతకం పెట్టింది ఎవరు, ఒక దిక్కు బట్టి ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి, ముగ్గురు. ఏం చెప్పారు సింగరేణి మేనిఫెస్టోలో? సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. చేసిండ్రా? సరళీకృతం చేయలే, జటిలం చేసిండ్రు. కేసు